కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి నాయన. వారి వారి కుటుంబ అవసరాలు తీర్చండి. మా మేలైన దేవా, గడిచిన వారం అంతా చేసిన మేలు కొరకు వందనాలు. రాబోయేటువంటి నా నూతన వారం, నూతనమైన ఆరోగ్యం, నూతన శక్తి, నూతన బలము, నూతన ఆయుష్, నూతన ఆత్మీయ ఎదుగుదల, లోకములో నూతనమైన ఆశీర్వాదములు ప్రసాదించి ప్రతి ఒక్కరిని నాయన మేలు చేసి కాపాడమని విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. మరొకసారి పరిశుద్ధాత్మ ఇంతకాలం ఈ విధంగా కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నాయన మహిమ పొందినటువంటి దేవా, వాక్య సందేశంలోను కూడా నాయన నీవే మాకు తోడుగా ఉండండి. నీ దాసుడిని నీ శిలువ చాటును మరుగుపరిచి నాయన నోటి మాటలు, హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేసుకోండి. అదేవిధంగా నాయన వినగల చెవి గ్రహించే మనస్సు బిడ్డలకు ఇవ్వండి. వినివారు మాత్రమే కాక ఆచరించే వారుగా ఉంచండి. మరొకసారి ఉదయాన్నే ఆరాధనకు వచ్చిన వారందరినీ దీవించండి. బలహీనలను బలపరిచి స్వస్థపరచండి. యేసునామములో మరణములు కొట్టివేసి దీర్ఘాయుషులందరికీ ప్రసాదించండి. ప్రతి కుటుంబంలోనూ సమృద్ధి సమృద్ధి సమృద్ధి, జయము జయము జయము, కల్వరి శిలువ విజయము విజయము ఉంచమని ప్రార్థిస్తున్నా. నిండు గర్భిణితో వచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించి సుఖప్రసవులు అనుగ్రహించి వారు అడిగిన బిడ్డలను వారికి ఇవ్వండి. అలాగనే గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములు ప్రసాదించి ఉద్యోగము, వ్యాపారము, కార్యక్రమాలు, చేతి పని, వృత్తి పని, వ్యవసాయము, ప్రతి పనిని కూడా చేస్తున్న జీవనోధిపతి కొరకు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించి నాయన నీవే నాయన అభివృద్ధి అనుగ్రహించండి. నష్టములో నుండి లాభము, పడిపోయిన స్థితిలో నుండి కట్టబడుట నాయన, ఎక్కడైతే మేము అవమానించబడ్డామో అక్కడే మరలా నాయన హెచ్చు చేయబడుటకు, గొప్ప చేయబడుటకు పరిశుద్ధాత్ముడా నీవే కృప చూపించమని ప్రార్థిస్తూ, ఏ ఉద్దేశంతో నీ సన్నిధికి నీ బిడ్డలు వచ్చారో నీవు ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి, ప్రతి ఒక్కరి కోరిక నెరవేర్చండి, ప్రతి ఒక్కరికి మేలు చేయండి, ప్రతి ఒక్కరిని క్షమించమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన నీవు అనుకున్నంత భక్తి మాలో లేనప్పుడు ఈ దయతో మమ్మల్ని క్షమించి ఆశీర్వాదకరముగానే మేమును, మా బిడ్డలను, మా కుటుంబాలను నాయన అనేకులకు దీవెనకరముగాను నీకు ఆశీర్వాదకరంగా బ్రతికే కృప దయచేయమని, ఇంతకాలము మా జీవితాలలో చేసిన ప్రతి మేలు కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన ఆత్మీయ స్థితి ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆర్థిక స్థిరత్వము, కుటుంబాలలో సమాధానము, వ్యక్తిగత పరిశుద్ధత, చేయు పనులన్నిటిలోనూ విజయము, సాక్షార్థమైనటువంటి సాక్ష్య జీవితము కలిగినటువంటి జీవితాలు జీవించే కృప దయచేయమని ఆయన మరొకసారి నీ పరిశుద్ధ నామమునకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధి. అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని నామమునకు ఆరాధన, దైవారాధన, యేసయ్యకు ఆరాధన, యేసుక్రీస్తు ప్రభువునకు భజన. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ఎల్లప్పుడూ సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి 91వ కీర్తన అమ్మగారు ఉత్తర ప్రచిత్రాలుగా చదువుతారు. మొదటి వచనము వారు చదువుతున్నప్పుడు, రెండవ వచనం చదువుట ద్వారా ప్రతి గానములతో వాక్యముతో దైవారాధన. 91వ కీర్తన ఉత్తర ప్రచిత్ర రీతిగా ఈ ఉదయకాల సమయంలో వాక్యముతో దైవారాధన. కీర్తన గ్రంథము 91వ దావీదు రాసిన కీర్తనలు 91వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రి వేళ కలుగు భయంనకైనను, పగిటి వేళ ఎగురు బాణమునకైనను
నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవునిని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేనతనికి తోడయ్యుండెదను. అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమిచ్చి రుణము తీర్చును నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంత ఆలాపనా. హల్లెలూయా. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంత ఆలాపనా. రుణం ఇచ్చి రుణం తీర్చును నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా. నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా. యజమానుడా, దయాళుడా, యజమానుడా, దయాళుడా, సాగిలపడితినయ్యా, నేను సాగిలపడితినయ్యా. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంత ఆలాపనా. హల్లెలూయా. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంత ఆలాపనా. ఏమిచ్చి రుణం తీర్చును నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ దేవునికి స్తోత్రం. అందరికీ ప్రభు పేట వందనాలు. దేవుని మహాకృప మరి ఎంతవరకు మనల్ని ఈ విధంగా కాపాడి మరి నూతన పునరుద్ధాన దినము వేసవి కాలము 13 వారములలోనూ మరి 2వ వారము పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలమే ఆయన సన్నిధిలో మనందరం కూడా మరి సమకూడి దేవుని ఇల్లు బేతేలు, దేవుని మందిరము, దైవ సన్నిధి, హెబ్రోను, దేవునితో సహవాసము అని పిలువబడుతున్నటువంటి ఈ యొక్క దేవుని ఆలయంలో ఉదయాన్నే పరిశుద్ధాత్ముడు మనందరినీ వెళ్ళి ఆరాధించుకునే మనసు ఇచ్చినందుకు దేవునికే స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఉత్సాహగానముతో ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరి కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. లోకరీత్యా అనేక విషయాలు బయట జరుగుతున్నవి, గలిబిలి ఉన్నవి, పండగలు ఉన్నవి. అవన్నిటికన్నా సకల దేవతలు తమ తమ దేవుళ్ళను ఆరాధించుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును పూజించదము. చేతులెత్తి దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్,
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం.